ఇస్సాకును చూడండి, కరువు. ఎవరు చెప్పుకుంటారు విత్తనం వేయమని? కరువులో పంటలేస్తే భూమి బాగా పండుతుంది అనే మాటను ఎవరైనా చెప్పారా? కానీ ఇస్సాకు వేసిన పంట కరువు సంవత్సరంలో 100 రెట్లు వచ్చింది. 100 రెట్లు వచ్చింది. అది కరువు కాలం. కానీ ఎలాగూ జరిగింది? వాక్యం మనకు చెప్తుంది, యెహోవా ఇస్సాకుకు తోడై ఉన్నాడు. తెలివైన వాడు ఏం కోరుకోవాలో తెలుసా? ఇస్సాకుకు తోడై ఉన్నటువంటి దేవుడు నాకు తోడై. ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడై అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలం గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్లి గేరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పాదములు కొందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. మీరు అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 26వ అధ్యాయం 12 నుంచి 17 వచనాలు చదువుకున్నాం. వాక్యములు చూస్తుంటే ఇస్సాకు గురించి వ్రాయబడి ఉంది. ఇస్సాకు ఏం చేశాడు అక్కడ ఉంది. ఆ సంవత్సరం అందు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందెను అని ఉంది. ఆ సంవత్సరం ఏ సంవత్సరం? ఆ సంవత్సరం ఏ సంవత్సరం? బైబిల్ చెప్తుంది. ఆ అధ్యాయం అంతా మనం చదివితే ఆ సంవత్సరం కరువు సంవత్సరం. కరువు గల ఆ సంవత్సరమందు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలం పొందాడంట. కరువు కాలంలో ఏముంటాయి చెప్పండి? అసలు కరువు ఎందుకు వస్తుంది? పంట పండదు. పంట పండకపోవడానికి కారణం వర్షం పడకపోవడం. వర్షం లేకపోవడానికి కారణం తెలీదా? హల్లెలూయా. కానీ నీరు ఆధారంగా ఉన్నటువంటి వ్యవసాయ ప్రాంతాల్లో కొన్ని దగ్గరలా ఇప్పుడైతే ఏం వాడుతున్నారు? బోరు బావులు వాడుతున్నారు. అవునా? గత కాలంలో కూడా పంటలు పండించడానికి బావులను తవ్వేవారు. వర్షం మీద ఆధారపడడమే కాకుండా, నదుల మీద ఆధారపడడమే కాకుండా బావులు తవ్వడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇస్సాకుకి నీరు ఎక్కడి నుంచి వచ్చింది? బావుల నుంచి వచ్చిందా? హల్లెలూయా. మన అధ్యాయం అంతా చదువుకుంటే మనకు కనిపిస్తుంది అక్కడ చాలా బావులు ఉంటాయి. ఆ బావుల్లో నీటిని ఉపయోగించి బహుశా పంట పండించి ఉండవచ్చు. అయితే ప్రశ్న ఏమిటంటే, వేసిన పంట 100 రెట్లు పండి 100 ఫలించి రావడం అనేది జరిగింది. అంటే ఒక గింజకి ఎన్ని గింజలు వచ్చినట్టు? 100 గింజలు వచ్చినట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కరువు ప్రాంతములో, కరువు కాలములో ఇస్సాకు చేసే ప్రయత్నాన్ని చూడండి. ఇస్సాకు చేసే ప్రయత్నం, అతడు వేసిన విత్తనానికి 100 ఫలం పొందడం అనేది గొప్ప ఆశ్చర్యమైనటువంటి విషయం. ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు.
ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు మరి మిగతా ప్రజలు ఏం చేస్తుంటారు? వారు వెయ్యరా? వారు పంట వెయ్యరా? వారు పొలములు దున్నుకోరా? వారికి నీళ్లు ఉండవా? వాళ్ళు వేశారు. కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, ఇస్సాకు వేసినటువంటి పంట నూరంతలుగా ఫలించింది. దేవునికి మహిమ. ఎందుకు అలాగ జరిగింది? ఎందుకు జరిగింది? వాక్యంలో చదువుతున్నాం, అక్కడ ఏముంది? అక్కడ యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడగుడు వరకు, మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అంటే చేసిన ప్రయత్నాన్ని, ఇస్సాకు చేసినటువంటి ప్రయత్నాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అంటే భూమిలో ఉందా సారం? మంచి విత్తనాలా? హైబ్రిడ్ విత్తనాలా? లేకపోతే గోదావరి కృష్ణా నదులు ఉన్నాయా? బావిలో ఉన్నటువంటి నీటిలను తీస్తూ బహుశా పంట పండించుకుంటాడు, అంతేనా? కానీ అన్ని రెట్లు ఫలం పొందడానికి కారణం ఏమిటి? ఎలాగ పండుతుంది పంట అంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇస్సాకుకి దేవుడు తోడై ఉన్నాడు. ఈ పంట 100 రెట్లు రావడానికి కారణం కరువు ఉన్నటువంటి ఆ కాలములో, ఆ సంవత్సరమందు ఇస్సాకు అన్ని రెట్లు ఫలం పొందడానికి కారణం వాక్యములో చూస్తే మనకు కనిపిస్తుంది. అదే ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళకు ఇస్సాకు, నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, ఇక్కడ కరువు ఉందని చెప్పి నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళవద్దు. వాళ్ళ నాన్న వెళ్ళారు. ఎవరతను? అబ్రహాము వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అప్పుడేమొచ్చింది? మీ నాన్న చేసినట్లుగా నువ్వు చేయకు, నువ్వు ఇదే దేశంలో ఉండు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అనే మాటను దేవుడు ఇస్సాకుకు చెప్పాడు. అప్పుడు ఆ ఇస్సాకు ఏమనాలి? ప్రభువా, ఈ దేశమందు కరువు చాలా భయంకరంగా ఉంది, మరి ఎక్కడికి వెళ్ళమంటావు? ఇక్కడే ఉండు, నిన్ను ఆశీర్వదిస్తాను. పోనీ ఇస్సాకు ఒక్కడే ఉన్నాడా? ఇస్సాకు భార్య మాత్రమే ఉందా? ఇస్సాకు భార్య, చుట్టుపక్క అనేకమైన జనం, అనేకమైనటువంటి పశువులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటికీ తిండి ఎక్కడి నుంచి తెస్తాడు ఇస్సాకు? కానీ ప్రభువు చెప్పినటువంటి మాట మీద నిలబడి ఆ ప్రాంతంలోనే ఆ సంవత్సరమందు అక్కడే నిలిచి ఉన్నాడు ఇస్సాకు. కారణం, దేవుడు చెప్పాడు, ఇస్సాకు నువ్వు ఇదే దేశంలో ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నీవు ఐగుప్తులోనికి వెళ్ళకూడదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్న మాట మనం బైబిల్లో చూస్తున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇస్సాకు వాక్యంలో చూస్తున్నాం, ఆ సంవత్సరమందు విత్తనము వేసి 100 ఫలం పొందాడు. దీనికి కారణాలు ఏమై ఉంటాయి అంటే మనం చూసాము, దేవుని యొక్క తోడు ఉండడం వలనే ఇదంతా జరిగింది. వాక్యంలో చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కూడా చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 1 యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును నొక ఐగుప్త్యుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇస్మాయేలీయుల అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను. ఇంకొక సందర్భాన్ని మనం చూస్తున్నాం, యోసేపును చూస్తున్నాం. యోసేపు చేసిన ప్రతి పని ఏమవుతుంది? వాక్యములే ఉంది.
ఏముంది? యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు గనుక అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు. అవునా? ఆ తర్వాత ఏమన్నాడు? అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను. అంటే ఎవరు సఫలము చేశారు? ఎవరు సఫలం చేశారు? ఎందుకు ఇలాగూ జరిగింది? యోసేపు అనే ఒక వ్యక్తి ఏం చేసి ఉంటాడు? పంటలు పండించాడా? కరువు కాలంలో ఉన్నాడా? దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? యోసేపు చేసిన ఏ పనైనా ఎక్కడ చేశాడు? ఎందుకు పనులు? ఆఫీసర్గా చేశాడా? వాక్యంలో చూస్తే ఒక బానిసగా ఉన్నాడు. ఒక బానిసగా ఉండి, పనివాడుగా ఉండి, ఒక ఇంటివాని దగ్గర పని చేస్తూ, ఆ యజమాని దగ్గర పని చేస్తూ ఏ పని చేస్తే ఆ పని ఏమవుతుంది? ఏమవుతుంది? సఫలమవుతుంది. కారణాన్ని ఏంటి చెప్తున్నాడు వాక్యములో? దేవుడు యోసేపునకు తోడై ఉండడమే అది కారణం. అంటే ఏంటి? ఒకటి పనులు సఫలము కావాలి అంటే, ఒకరికి సఫలత రావాలంటే, ఇంగ్లీష్ బైబుల్ ఎలాగుంటుంది తెలుసా? యోసేపుని, జోసెఫ్ ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. అంటే ఏంటి? విజయవంతమైనటువంటి వ్యక్తిగా యోసేపును దేవుడు బైబిల్లో చూపించాడు. కానీ ఈ వాక్యం ఎప్పుడు రాయబడింది? యోసేపు ఐగుప్తు మీద అధికారిగా కాకమునుపు ఉందా? ఐగుప్తు మీద అధికారి అయిన తర్వాత రాయబడిందా? కాకముందే ఉంది. కాకముందు అతను చేసిన సఫలత ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? అక్కడ చేయడానికి ఏముంటుంది? ఒకే ఒక విషయాన్ని ఆలోచించాలి. అది చిన్నదైనా పెద్దదైనా మన చేతి ద్వారా మనం చేసేది సఫలం అవ్వాలి అంటే కావాల్సిందేంటి? యెహోవా యొక్క తోడు మనకి కావాలి అని అర్థమవుతుంది. అవునా? అంటే మనం చేసే ప్రతి పనిలో విజయం చూడడానికి కావాల్సింది ఏంటి? దేవుని యొక్క తోడు కావాలి. యోసేపుకు అది కనిపించింది. డైరెక్ట్గా ఇస్సాకుతోనే ప్రభువారు చెప్పారు, ఇస్సాకు, నీవు ఐగుప్తుకు వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకు తోడై ఉంటాను అనే మాటను చూస్తున్నాం. అంటే ప్రయత్నాలు, పనులు సమస్తము ఎలాగూ సఫలమవుతున్నాయి? దేవుని యొక్క తోడు వల్ల మాత్రమే సఫలమవుతుంది. అది ఏ సంవత్సరం? అది కరువు సంవత్సరమా, కరువు సంవత్సరం కాని సంవత్సరమా, ఏ సంవత్సరము అనేది కాదు ఇక్కడ. అది చిన్న పన, పెద్ద పన, బానిసగా ఉండి చేసే పన, అధికారిగా ఉండి చేసే పన, లేకపోతే ఇంకా ఏ పనైనా సరే, అది ఏ పనితో సంబంధం లేదు. బానిసగా ఉండే చేసే పనిలో ఎవరికైనా నేను చేసిన పని అంతా సఫలమవుతుంది అని మాట్లాడితే ఏమంటారు? నువ్వు చేసే పనే బానిస పని, దానిలో నీకు సఫలత ఉంటే దాని గురించి గొప్పగా చెప్పుకుంటున్నావా అనరు? అంటారా? అనరా? అంటారా? ఈ మాత్రం దానికైనా నీకు సఫలత వచ్చిందని చెప్పుకుంటున్నావు సాక్ష్యం అనే మాటలు మాట్లాడతారు. కానీ వాక్యం సెలవిస్తుంది, దేవుని యొక్క తోడు ఒక వ్యక్తికి ఉంటేనే ఆ సఫలత, ఆ ఆశీర్వాదం కనిపిస్తుంది. అవునా? వాక్యంలో చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూద్దాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనుదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమవుతుంది? ఎప్పుడు సఫలమవుతుందని చెప్తున్నాడు వాక్యంలో? యెహోవా యొక్క ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రం అంటే ఇప్పుడు ఏంటి మనకి? దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అంటే బైబిల్ చదివి కూర్చుంటే ఏమవుతుంది? అప్లికేషన్ చేయండి. అలాగా
రూములో ఉండి తలుపేసుకొని, హల్లెలూయా, రూములో తలుపు వేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉంటే అన్ని సఫలమవుతాయా? అవ్వవా? మరి వాక్యం ఏమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుంది? వాక్యం ఏమని చెప్తుంది? అతడు చేయనుదంతా సఫలమవుతుంది. అంటే ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ప్లస్ దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం ధ్యానిస్తే ఒక వ్యక్తి చేసిన దానికి సఫలత ఎలాగొస్తుంది చెప్పండి? ఏంటి లాజిక్? నువ్వు చదివిన బైబిల్కి నువ్వు చేసిన పనికి ఏంటి సంబంధం? అంతే కదా? బైబిల్ చదవండి, చదివితే మీకు అన్ని సఫలత వస్తుంది అని అన్నారనుకుంది. బైబిల్ చదివేము, ఇది ఏ విధంగా నేను చేసే పనికి సఫలత చేకూరుస్తుంది? ఎలాగొస్తుంది? ఎలాగవుతుంది? ఇస్సాకు ఏం చేసేవాడు? ఇస్సాకు విత్తనం వేసేవాడు. కానీ ఇస్సాకు ఉన్న అలవాటు ఏంటో తెలుసా? ప్రతిదినము సాయంత్రములో పొలములో ధ్యానించటానికి వెళ్ళేవాడు. రిబ్కా ఎక్కడికి వచ్చింది? పొలంలోకి వచ్చిందా? యేసు రక్తం విజయం, హల్లెలూయా. ఆమె వస్తునేటప్పుడు ఇస్సాకు చూసి ఆ రిబ్కాను తీసుకుని వస్తున్న వ్యక్తి పేరేంటి? ఎలియాజరు. ఎలియాజరు వస్తున్నాడే అని చెప్పి పొలంలో ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి వెళ్ళి ఎదుర్కొని వెళ్ళబోయినప్పుడు రిబ్కా ఎలియాజరుని అడిగింది, ఆ వస్తున్న వ్యక్తి ఎవరు? అతను నా యజమానుడు, నీ కాబోయే భర్త అనగానే వెంటనే తన తల మీద ముసుగు వేసుకోవడం మనం చూస్తున్నాం. అవునా? ఇంతకీ ఇస్సాకు పొలంలో ఏం చేస్తున్నాడు? అక్కడ విత్తనాలు వేయడానికి వెళ్ళలేదు, పొలములో ధ్యానింప వెళ్ళుచున్నాడు. ఏం ధ్యానిస్తున్నాడు? అప్పుడు బైబిల్ ఉందా? వాక్యం ఉందా? కానీ దేవుడు చెప్పినటువంటి మాట, తండ్రికి చెప్పినటువంటి మాట, దేవుడు అబ్రాహాముకు చెప్పినటువంటి మాటలు బహుశా ఇస్సాకు కూడా చెప్పుంటాడు. తండ్రి ఇలాగూ చెప్పాడు, కుమారుడా నీవు కూడా ఇలాగూ చెయ్యాలి. మనము మొరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు, నీకు బలి అర్పించడానికి వెళ్ళేటప్పుడు ఆ దేవుడే చూసావా, నీ మీద కత్తి వేయనివ్వకుండా నన్ను ఆపి బలి అర్పణ కోసం ఏర్పాటు చేసుకున్నాడా? ఆ దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఇస్సాకు, నన్ను ఆశీర్వదిస్తానన్న దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు జాగ్రత్త సుమి, నీవు నీ దేవుని దగ్గరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ దేవుని తోడు నీకు ఉంటే నీకు ఎప్పుడు ఆశీర్వాదం అని బహుశా అబ్రహాము ఇస్సాకుకు నేర్పించి ఉంటాడు. హల్లెలూయా. అది కావాలి. అంటే వాక్యము ధ్యానించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని విని వెళ్ళిపోతే మనం చేసినదంతా సఫలమవుతుందా? కొంతమంది చేతులు ఎలా ఉంటాయి? ఏది పట్టుకుంటే అదే మరి నల్ల బంగారం. హల్లెలూయా. ఏంటిది? మొత్తం అంతా కూడా బొగ్గ అయిపోతుందట. ఒక వ్యక్తి చెప్తుంటాడు, అదేటోనండి, నేను మొత్తం దీనిలో పెట్టాను, వాడెత్తేసాడు, అక్కడ పెట్టాను, అది పోయింది. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక స్థలాన్ని కొన్నాడు, దాన్ని ఇంకొకటి వచ్చి ఆక్రమించాడు, కోర్టులో కేసు అయిపోయింది. సరే అని ఇంకొక స్థలాన్ని కొన్నాడు, అందరూ ఎవరో ప్రేరేపించి ఇది స్థలం కాదు, ఈసారి అపార్ట్మెంట్లోని ఫ్లాటే కొనడానికి సిద్ధమయ్యాడు. అక్కడికి వెళ్ళాడు, ఉన్నటువంటి సేవింగ్స్ అంతా తీసి అక్కడ ఇచ్చాడు. తర్వాత బిల్డర్ చేతులు ఎత్తేసి మధ్యలో వెళ్ళిపోయాడు. కట్టవలసినటువంటి మిగతా అపార్ట్మెంట్ పార్ట్స్ అన్ని కట్టకుండా వదిలేశారు. చాలా పెద్ద ప్రాజెక్టు, అటు దిగక ఇటు డబ్బులు రాక మధ్యలో ఉండిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఒక వ్యక్తి చేసే ప్రతి పని సఫలం అవ్వాలంటే డబ్బులు ఇస్తే అవుతుందా? ప్రయత్నం చేస్తే అవుతుందా? ప్రయత్నం చేస్తే అవుతుందా? డబ్బులు ఉండడం వల్ల అవుతుందా? అతనికే ఎందుకు అలాగవ్వాలి? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అక్కడ పెడతాడు, అయిపోతుంది. నేను వెళ్ళానే, ఆయన నది నేను పెట్టాను కదా లెగ్గు. అంతవరకు లాభంలో ఉన్నటువంటి ఒక ఫర్ము
ఆ డబ్బులు తీసుకొని వారి చెల్లి పెళ్ళికో దేనికో వాడేశారు. ఇవన్నీ ఎందుకు అలాగ జరుగుతున్నాయి? వాక్యం సెలవిస్తుంది, మనుషులు చేసే ప్రయత్నాల వలన సఫలము రాదు. మనుషులు చేసే ప్రయత్నాల వల్ల సఫలత రాదు. మనకి ఈ లోకంలో చెప్పేది ఏంటంటే, నీవు తలుచుకుంటే ఎంతసేపు, నీవు ఏదైనా చేయగలవు. ఇలాంటి మాటలు మనకి వినిపిస్తే మనకేమనిపిస్తుంది? ఈ ప్రేరేపించబడిన ప్రసంగాన్ని విని వెంటనే వెళ్ళి యాస్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ అని ప్రారంభిస్తాం. కానీ దానికి ఉన్న లింకులు, లిటిగేషన్లు, చిక్కులు అన్నీ ఇన్ని కాకుండా ప్రారంభించింది ఎక్కడైతే అక్కడే ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఇస్సాకును చూడండి, కరువు. ఎవరు చెప్పుంటారు నువ్వు విత్తనం వేయమని? కరువులో పంటలేస్తే భూమి బాగా పండుతుంది అనే మాటను ఎవరైనా చెప్పారా? కానీ ఇస్సాకు వేసిన పంట కరువు సంవత్సరంలో 100 రెట్లు వచ్చింది. 100 రెట్లు వచ్చింది. అది కరువు కాలం. కానీ ఎలాగూ జరిగింది? వాక్యం మనకు చెప్తుంది, యెహోవా ఇస్సాకుకు తోడయ్యున్నాడు. తెలివైన వాడు ఏం కోరుకోవాలో తెలుసా? ఇస్సాకుకు తోడై ఉన్నటువంటి దేవుడు నాకు తోడై ఉంటే నేను బానిస వంటి చిన్న పనైనా చేయొచ్చేమో, కానీ ఆ పనిలో కూడా యెహోవా నాకు తోడై ఉంటాడు గనుక నేను చేసినంత సఫలమవుతుంది అని గ్రహించగలుగుతాడు. ఇప్పుడు చదువుతున్న వాక్యంలో చూస్తే మనకేమనిపిస్తుంది? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనదంతా సఫలమవుతుంది. అంటే అర్థమేమిటి? బైబుల్ చదివి ప్రారంభిస్తే పని జరుగుతుందనా? కాదు. మీరు వినువారు మట్టుకు మాత్రమే ఉండి ఆ ప్రకారం చేయని వారైతే మీరు అద్దములో మీ ముఖాన్ని చూసుకొని వచ్చి మర్చిపోయిన వారి వలె ఉంటారని వాక్యం సెలవివ్వటం లేదా? అంటే మధ్యలో ఇంకొకటి ఏదో ఉందా? వాక్యం చదవడం నేర్చుకోవడమే కాదు, దాన్ని క్రియారూపంలో నీకు చూపించాలి. అప్పుడేమవుతుంది? యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదవండి, లేదా 21, 22, 23 కూడా చదవండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. ఎవరమ్మా? ఆజ్ఞలను అంగీకరించి. అంటే ఆజ్ఞలు ఎక్కడున్నాయి? అదే ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఆ ఆజ్ఞలను అంగీకరించాలి, వాటిని గైకొనాలి. అంటే చదివి ధ్యానించి వాటిని పాటించిన వారికేమి సఫలత కనిపించదు అని అర్థం రావడం లేదు. ఇప్పుడు చదవండి. గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టుకేమి సంభవించినని అడుగగా యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, జాగ్రత్తగా వినండి, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఏమన్నాడు అంటే, బైబిల్ని చదివి లేదా విని ధ్యానించడములో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే వాటిని గైకొనండి. ఎప్పుడైతే వాటిని ఒక వ్యక్తి గైకొనడం ప్రారంభిస్తాడో దాని అర్థం స్వయంగా యేసు ప్రభు వారే చెప్తున్నారు, వారు నన్ను ప్రేమించిన వారు అవుతారు. ఎప్పుడైతే వారు ప్రేమించడం దేవుణ్ణి చేస్తారో దేవుడు చెప్తున్నాడు, నేనును నా తండ్రియు అతని యొద్దకి లేదా ఆమె యొద్దకు వచ్చి నివాసము చేస్తాడంట. నివాసం చేయడం అంటే ఏంటి? మనకు తోడుగా ఉండడం అని అర్థం. హల్లెలూయా. మనకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పిన మాటలను, ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ధ్యానించాలి. అది ధ్యానించడం అంటే చదివి ఒక అధ్యాయం చదివి మూసేసి ఏంటి నేను చేసినంతా సఫలం కాలేదంటే మనం ఏం చేయలేం. అంటే వాక్యంలో ఏం చెప్తున్నాడు,
దేవుడు నన్ను ఎలాగ ఉండమంటున్నాడు అనే విషయాన్ని గ్రహించడానికి దివారాత్రులు ధ్యానించాలి. ఎందుకంటే ఎక్కడైనా వాక్యాన్ని మీరితే ఏమో ఒకవేళ దేవుడి యొక్క ప్రేమను నేను కరువు అవుతానేమో, దేవుని యొక్క సన్నిధిని నేను కోల్పోతానేమో అనే ఆలోచన చేత దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. ధ్యానించి ఆ ప్రకారము ఎవరైతే చేస్తారో దాని అర్థం ఏంటంటే అతడు లేదా ఆమె దేవుణ్ణి ప్రేమించేవారు అవుతారు. దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీరు ప్రేమించడం ప్రారంభిస్తారో, యేసు ప్రభు వారు తండ్రి మీ దగ్గరకు వచ్చి మీతో పాటు నివాసం చేస్తాడు. మీతో పాటు నివాసం చేస్తే దాని అర్థం ఏంటంటే మీకు తోడుగా ఆయన ఉండడం అనే అర్థం వస్తుంది. ఈ తోడుగా ఉండే ఈ సంభవం అది అన్ని పరిస్థితుల్లో ఉంటుంది. ఇప్పుడు కరువు రావడం అనేది ఇస్సాకు జీవితంలో జరిగిందా, జరగలేదా? జరిగిందా? ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తిని కరువు లేని ప్రాంతంలో ఉంచాలా, కరువు ఉన్న ప్రాంతంలో ఉంచాలా? ఏ ప్రాంతంలో ఉంచాలి? కరువు లేని ప్రాంతంలోనే ఉంచాలి. అవునా? అవునా? హల్లెలూయా. కరువు లేని ప్రాంతంలో ఉంచాలి కదా. మరి అదేంటి, దేవుడు ఇస్సాకును ఎందుకు కరువు గల ప్రాంతంలో ఉంచాడు? ఐగుప్తులో అప్పటికి కరువు లేకపోయిండొచ్చు. అందుకే ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు ఐగుప్తుకి వెళ్ళవద్దు, ఐగుప్తులో కరువు లేదని నువ్వు అనుకొని అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, కరువు ఉన్నా పర్వాలేదు కానీ నేను నీతో ఉంటాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. అంటే దేవుడు ఏం చెప్పదలిచాడు? మరి యోసేపు సంగతి ఏంటి? యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని ఉందా? 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 ఉంది కదా. యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. బానిస బ్రతుకుతున్నాడు. పోతీఫర్ ఇంటిలో ఒక బానిసగా పనిచేస్తున్నాడు. కొంతకాలం జైల్లో ఉన్నాడు. అవునా? ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి ఆలోచన ఏంటంటే, యెహోవా మాకు తోడుగా ఉంటే మేము జైల్లో ఎందుకు ఉండాలి? ఏం చెయ్యాలి? వాక్యం సెలవిస్తుంది, యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు యోసేపు జైల్లో ఉన్నాడు, యెహోవా ఎక్కడున్నట్టు? ఎక్కడున్నట్టు? యోసేపు జైల్లో ఉన్నాడు, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఇప్పుడు యెహోవా ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడా? అదే జైల్లో యెహోవా కూడా ఉన్నాడు, యోసేపుకు తోడై ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కరువు ఆ దేశంలో ఉంది, ఫిలిస్తీన్ల దేశంలో. ఇప్పుడు యెహోవా ఎక్కడున్నాడు? కరువు దగ్గరే ఉన్నాడు. అంటే పరిస్థితులను బట్టి దేవుడు తన క్రియలను చేస్తున్నాడా? దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నాడు లేదు అని ఎలాగ నిర్ణయిస్తాం? ఇప్పుడు నీకు దేవుడు తోడై ఉన్నాడా లేదని ఎలా నిర్ణయిస్తావు? ఎలా నిర్ణయిస్తాం? దేవుడు ఒకవేళ తోడై ఉంటే నేను జైల్లో ఎందుకు ఉండాలి అని యోసేపు ఎందుకు అనుకోకూడదు? గిద్యోను ఒక దగ్గరికి వెళ్ళి ధాన్యము దుల్లగొడుతున్నాడు. ఎక్కడో ఒక దగ్గర మారుమూలకు వెళ్ళి ఆ ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి రహస్యముగా తన ధాన్యాన్ని, పండిన పంటను దుల్లగొట్టుకుంటున్నాడు, తినడానికి గింజలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ఏమంది? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడా? ఎక్కడున్నాడు అప్పుడు గిద్యోను? పొలములో పండించిన పంట చాటులో ఎవడైనా వచ్చి నా ధాన్యాన్ని పట్టుకొని వెళ్ళిపోయి చెల్లాచెదురు చేస్తాడు, నా కుటుంబానికి తిండి ఉండకుండా చేస్తాడని చెప్పి ఒక మూల ఆ ధాన్యము యొక్క నీడలో ఎక్కడో దాగుని మెల్లగా చెరుక్కుంటూ గింజలన్నీ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వ్యక్తితో దేవుడు చెప్తున్నటువంటి మాటను చూడండి. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడు అన్నాడు, యెహోవా మాకు తోడుగా ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు? ఆయన ఆపుకోలేకపోయాడు. యోసేపు అయితే అనలేదు, ఇస్సాకు అయితే అనలేదు, కానీ యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి?
మా పితరులు ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా మాకు తోడై ఉన్నాడని చెప్పాడు. మా పరిస్థితి చూసావా ఎలాగుందో? నేనేమో ఫిలిస్తీన్లకు భయపడి ఒక మూల కూర్చొని ధాన్యము గింజలని రహస్యముగా నా కుటుంబాని కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను. యెహోవా నాకు తోడై ఉన్నాడని చెప్తావేంటి అని మాట్లాడలేదా? అంటే దేవుని యొక్క తోడు మన జీవితాల్లో ఎలాగ చూడాలి? ఎలాగ చూస్తాం? ఎలాగ చూస్తాం చెప్పండి? ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకు తోడై ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఆ పరిస్థితి నుంచి తర్వాత పరిస్థితిలోనికి మనల్ని యెహోవా పట్టుకొని వెళ్తాడని మనం ఎదురు చూడగలగాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇస్సాకును ఏం చేశాడు? ఇస్సాకు చేసే ప్రతి ప్రయత్నం సఫలమైంది. యోసేపు చేసిన ప్రతి పని సఫలమైంది. కారణం దేవుని యొక్క తోడు వారికి ఉండడం వలన. అవునా? అంతేకాకుండా వాక్యంలో చూస్తే చూడండి, అదే 26వ అధ్యాయం, ఆదికాండం 26వ అధ్యాయంలో మనం చూస్తే ఏముంది చూడండి. 14వ వచనాన్ని చదవండి. 14 చదవండి ఒకసారి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఏమన్నారు? ఎవరికున్నాయి ఇవి? గొర్రెలు ఉన్నాయి, గొడ్డెలు ఉన్నాయి, దాసులు ఉన్నారు. దాసులు వల్ల ఎంతమంది? గొప్ప జన సమూహం. అంటే ఒక మున్సిపాలిటీ ఉన్నట్టు ఆయనతో పాటు. ఎంతమందికి కరువు సమయంలో తిండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది? కానీ వాక్యంలో చూస్తుంటే ఇంత సమూహం, ఇంత ఆస్తి ఇస్సాకుకు ఎక్కడి నుంచి వచ్చింది? అదేనమాట, దేవుడు ఆ ఇస్సాకుకు తోడయుండి ఆశీర్వదించడం వలన విస్తారమైనటువంటి ఐశ్వర్యము కూడా ఇస్సాకుకి కలిగింది. అవునా? ఇస్సాకు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? దేవుని తోడుంది, ఐశ్వర్యం ఉంది, చేసాడంటే ఏ పని పెడితే ఆ పనిలో సఫలత కనిపిస్తుంది. అవునా? ఇప్పుడు వాక్యంలో చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 16 నుంచి 17 వచనాలు చదువుకుందాం. అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడవు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడి నుంచి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. ఏం చేశాడు? అబీమెలెకు అనే వ్యక్తి ఎవరు? అబీమెలెకు ఆ దేశపు రాజు, ఫిలిస్తీన్ల దేశపు రాజు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇస్సాకు? ఒక రాజుగారి దేశములో ఉన్నాడా? అబీమెలెకు అనే రాజు ఏం చెప్పాడు ఇస్సాకుతో? ఏం చెప్పాడు? చదవండి. ఏముంది? ఇస్సాకుతో ఏం చెప్పాడు? నీవు మాకంటే బహుబలము గల వాడవు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే ఏమవుతాడో తెలుసా? చేసినదంతా సఫలమే కాదు, ఐశ్వర్యం విస్తరించడమే కాదు, నిన్ను చూసి జనాలు భయపడతారు. బహు బలమైన జనముగా మార్చే అవకాశము కూడా ఉంది. రాజే వచ్చి మాట్లాడుతున్నాడు అబీమెలెకు వచ్చి ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నీవు నాకంటే చాలా బలంగా ఉన్నావు, ఈ దేశానికి రాజును నేనే, కానీ నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నీవు కరువులో కూడా 100 రెట్లు పంటను పండించడం నేను చూశాను. నీకు విస్తారమైనటువంటి ఆస్తి ఉంది, అది కూడా నేను చూశాను. నీకున్నటువంటి దాసులు చూస్తే బహుజన సమూహం ఉంది, ఇది చూస్తున్నాను. ఇస్సాకు, నీవు నాకంటే బలవంతుడివి. ఒక్కసారి ఆలోచించండి.
ఒక దేశపు రాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి, నీవు నాకంటే బలవంతుడివి, నీవు నాకంటే బలవంతురాలివి, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడంటే దాని అర్థం ఏంటి? యెహోవా ఒక వ్యక్తికి తోడై ఉంటే, ఆయన గాని తలచుకుంటే నీలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడన్నాడు. 1000 మంది 10,000 మంది అవుతారు. బహు భయంకరమైనటువంటి శక్తి కలిగినటువంటి జనాంగముగా కూడా ఒక వ్యక్తిని దేవుడు మార్చగలడు. భయపడ్డాడు. అబీమెలెకు భయపడి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అంటే ఏం చేశాడు ఇస్సాకు ఏం చేశాడంటే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవడం మనం చూస్తాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 26 నుంచి 30 వచనాలు కూడా చూద్దాం. 26 నుంచి 30 లేదా 31 వరకు కూడా చూద్దాం. 26 నుంచి. అంతటా అబీమెలెకును అతని స్నేహితులైన అహుజాతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా వారు నిశ్చయంగా యెహోవా నీకు తోడయుంట చూచితిమి గనుక. ఏమన్నారు? నిశ్చయంగా యెహోవా మీకు తోడై ఉన్నాడని చూచారన్నారు. తర్వాత చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య మీకును నాకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చెయ్యక నిన్ను సమాధానంగా పంపివేస్తే కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకొంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొంది ఉన్న వాడినిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానంగా వెళ్ళిరి. హల్లెలూయా. ఇస్సాకుని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసాడు. అనగానే ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? భయపడి వెళ్ళిపోయాడా? కాదు, వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇస్సాకు మొదట పంట పండించినటువంటి ప్రాంతం ఏంటి? ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో బావుల్లో ఉన్నటువంటి నీటిని తీసి పంటలు పండించడం ప్రారంభించాడు. ఇస్సాకును చూచి ఆ దేశపు రాజే భయపడిపోయి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అక్కడ నీరుంటుందా? మళ్ళా బావులు తవ్వడం ప్రారంభించేవాడు. అక్కడ బావులు తవ్వడం ప్రారంభించిన తర్వాత నీళ్లు గల జలడు గల బావులు రాగానే ఫిలిస్తీన్లు అక్కడికి వచ్చి తగాదా వేసేవారు. ఈ నీరు మాది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. మళ్ళా ఇంకొక దగ్గర బావి తవ్వేవాడు. అక్కడికి మళ్ళా గొడవడానికి వచ్చి ఈ నీరు మాది, వెళ్ళిపో. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాగూ ఇస్సాకు అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి పంపించేశారు. ఎందుకు? ఇస్సాకు మీద పగబట్టారు. ఏమైంది? ఇస్సాకు మీద పగబట్టారు. ఇస్సాకు మీద అసూయపడ్డారు. పగబట్టారు. వీడు మాకు వద్దు, వీడు ఉంటే మాకు చాలా ప్రమాదం, రాజును నేనా? ఇస్సాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇస్సాకు ఏమనుకోవద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అక్కడి నుంచి వెళ్ళిపోతూ షేబా అనే ప్రాంతానికి వచ్చి అక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. అదే బెయేర్షెబా. అక్కడికి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఒకరోజు రాజుకి అనిపించింది, అబీమెలెక్కి, ఇస్సాకును పంపించాను. ఇస్సాకు దగ్గర చాలా మంది జనం ఉన్నారు. ఇస్సాకుకు చాలా ఆస్తి ఉంది. ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఇస్సాకు ఏం చేస్తుంది సఫలమవుతుంది. కొంప తీసి నా మీదకు వచ్చి నా మీద దాడి చేస్తాడేమో, నా మీదకు వచ్చి నన్ను దాడి చేస్తాడేమో, వెళ్దాం. ఓ సైన్యాధిపతి రెడీకా, మంచి స్నేహితుడా రా. ఇంకొక స్నేహితుని ఏర్పాటు చేసుకుని రాజు, సైన్యాధిపతి, అతని స్నేహితుడు వచ్చి ఇస్సాకు దగ్గరికి వచ్చి,
ఇస్సాకు గారు అని మాట్లాడితే ఇస్సాకు అంటున్నాడు, నా మీద పగబట్టి మీరు నన్ను ఆ దేశంలో ఉండకుండా నన్ను ఇక్కడికి పట్టుకొని పంపించేశారు కదా, మరల ఎందుకు వచ్చారా మీరు అని అంటే, అప్పుడు రాజు మాట్లాడుతున్నాడు. రాజు ఏమని మాట్లాడుతున్నాడు? నీకు దేవుడు తోడై ఉన్నాడని నేను చూచాను, నీవు చేసినదంతా సఫలమగడం నేను చూస్తున్నాను, నీకు ఐశ్వర్యం బహుగా ఉందని నేను చూస్తున్నాను, నీ దగ్గర ఉన్న జనాభా చాలా ఎక్కువ మందని చూస్తున్నాను. నీవు ఒకవేళ నేను నీకు ఏ కీడు చేయకుండానే నేను పంపించేశాను, సమాధానంగానే పంపించాను. నీవు నాకు కీడు చేస్తావేమో అని నీతో నిబంధన చేసుకోవడానికి నేను నీ దగ్గరికి వచ్చానని ఆ దేశపు రాజు అయినటువంటి అబీమెలెకే ఇస్సాకుతో మాట్లాడడానికి వచ్చాడంట. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకిలాగు జరిగింది? దేవుడు గాని తలచుకుంటే, దేవుడు గాని ఒకవేళ మనల్ని ఆశీర్వదిస్తే, మనకు తోడై ఉంటే ఏమవుతామో తెలుసా? ఒక బలమైన జనాంగంగా మారుతాం. మనల్ని చూస్తే ప్రజలకు భయం వేస్తుంది. మనల్ని చూస్తే వీరితో పెట్టుకోవడం కంటే వీరితో సమాధానముగా ఉండడం మంచిది అనే ఆలోచనలోని కూడా వస్తారు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉండడం చూస్తారు, నీవి చేసినదంతా సఫలమవడం చూస్తారు, నీకున్నటువంటి ఆస్తి విస్తరించడం చూస్తారు. దేవుడు వీరికి తోడై ఉన్నారు, వీరితో మనము సమాధానముగా ఉందాం, ఎందుకంటే ఇది ఎప్పటికైనా ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆలోచనలో కూడా వస్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నామంటే, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటే రాజులు కూడా వణికే అవకాశం ఉంటుంది. వాక్యంలో చూస్తే చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 8-9 వచనాలు కూడా ఒక్కసారి చూద్దాం. నిర్గమాకాండం. అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనేను. ఇప్పుడు చూడండి, జనులతోని ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశం నుండి వెళ్ళిపోదురేమో అన్నాడు. యోసేపు ఉన్నటువంటి ఆ ఐగుప్తు దేశంలో యోసేపు తర్వాత వేరొక రాజు వచ్చాడు. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్తున్నాం. ఇతడు ఐగుప్తు రాజు ఒక రోజు కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ జనమేంట్రా, మన వాళ్ళు కాదు, వీళ్ళెవరు? హెబ్రీయులు, ఇశ్రాయేలు ప్రజలు. మనకంటే వాళ్ళే బలంగా ఉన్నారే. ఎవరు ఆలోచిస్తున్నారు? లోకల్లో ఉన్న పొలిటికల్ లీడర్ ఆలోచించడంలో దేశం యొక్క రాజు ఆలోచిస్తున్నాడు, ఈ జనం ఏంటి, మనకంటే బలిష్ఠులుగా ఉన్నారే, ఇంతమంది జనాభా ఉన్నారేంటి? ఎందుక భయం పుట్టింది? రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, అవునా? కానీ ప్రజలను చూస్తే ఐగుప్తు మీద ఉన్నటువంటి రాజు ఎందుకు భయపడ్డాడంటే, వారు దేవుని ప్రజలు, వారు విస్తారముగా బలము గల జనసంఖ్యగా వారు మారడం చూసి ఐగుప్తు రాజు భయపడి ఏమన్నాడో చూడండి. ఏమన్నాడు? ఒకవేళ ఎప్పుడైనా యుద్ధం జరిగిందనుకో, వీరు వెళ్ళి ఏం చేస్తారో తెలుసా? మన శత్రువులతో కలుస్తారు. శత్రువులతో కలిసి మన మీదకి యుద్ధానికి వస్తారేమో. అంటే ఒక రాజకీయ శక్తిగా, ఒక బలమైన జనాంగముగా, దేశాన్ని పరిపాలించే అధికార స్థానంలో ఉంచే స్థితి కూడా దేవుడు ఒక వ్యక్తిని చేయగలడా లేదా? అది భయం. ప్రజలకి ఇప్పుడు ఏం భయం తెలుసా? ఎక్కడైనా భయం ఎక్కడో తెలుసా? నా స్థానాన్ని ఆక్రమిస్తాడేమో. ఒక చర్చ అయినా చూడండి,
చర్చిలోనైనా చూడండి. చర్చిలో ఇంకొక వ్యక్తి అభివృద్ధి పొందుతున్నాడు అనుకో, పాస్టర్ గారు భయపడుతూ ఉంటారు. సాధారణంగా చెప్తున్నాను. కొంతమంది పాస్టర్ గారు అయితే వెరీ గుడ్ అని ఎంకరేజ్ చేసి వారిని కూడా దేవుని యొక్క సేవకు సిద్ధం చేస్తారు. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మో, ఇక్కడ సమస్య అంతా ఏంటంటే ఆ వ్యక్తి బలంగా తయారయ్యే కొద్దీ, ఆ వ్యక్తికి అన్ని రకాల తలంతులు ఉండే కొద్దీ ఏమవుతుందంటే ఆ వ్యక్తిని చూసి భయపడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి అభివృద్ధి చెందడం ఖాయం. ఎందుకంటే యెహోవా అతనికి లేదా ఆమెకి తోడై ఉంటే అది కరువైనా పంట పండుతుంది, అది చెరసాలైనా చేసిన ప్రతి పని ఫలిస్తుంది. అవసరమైతే విస్తారమైనటువంటి బలము గల జనాభాగా, బలమైన జనముగా వారిని దేవుడు తయారు చేస్తాడు. హల్లెలూయా. అందుకే భయపడ్డాడు. అందుకు భయపడి రాజు ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? నిర్గమాకాండం 1వ అధ్యాయం 10వ వచనాన్ని చూసాం చూడండి. 10వ వచనాన్ని ఒక్కసారి చదవండి. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగిందుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనెను. లాస్ట్కి ఎలాగ ఆలోచిస్తారు తెలుసా? ప్రజలు కుయుక్తి ప్రయోగించడం ప్రారంభిస్తారు. రాజే ఆలోచించాడు. ఎవరి గురించి ఆలోచించాడు? ఇశ్రాయేలు జనాంగం గురించి ఆలోచించి మనము వారి ఎడల యుక్తిగా పని చేయాలి అనే ఆలోచనలోనికి వచ్చి వారికి కష్టమైనటువంటి పని, ఇటుకల తయారు చేసే పని, వారి చేత వెట్టి పనులు చేసుకునే పనిలోనికి వారిని నెట్టివేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులు తాము కాని దేశములో వారు బానిసలుగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? ఒక మాట చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసలుగా మారడానికి కారణం ఏంటి? ఎందుకు? వారిని చూచి భయపడి బానిసలుగా చేయడానికి సిద్ధపడ్డారు. యోసేపు ఉండేటప్పుడు వారు బానిసలా? ఎప్పుడైతే విస్తరించారో ప్రజలు భయపడడం చూస్తున్నాం, రాజులు భయపడడం చూస్తున్నాం. అవునా? ఇంకొక మాట, ఎక్కడో ఒక దగ్గర చర్చే పెట్టేమే అనుకుందాం. చాలా మంది ప్రజలు దాన్ని ఏమి అభ్యంతరపడరు. కానీ కొద్దిమంది ప్రజలు ఆ చర్చు ఏర్పాటు చేయగానే భయపడడం ప్రారంభిస్తారు. ఎందుకు భయపడడం ప్రారంభిస్తారో చెప్పండి? ఈ చర్చు పెద్దదవుతుంది. వారు అలాగూ మన ఊరిలోనికి వచ్చేస్తారు. మన ప్రజలందరూ కూడా అక్కడికి లాగేస్తారు. ఇలాంటి భయం ప్రజల్లో ఎందుకు కలుగుతుంది? ఎవరినైనా బలవంతంగా లాగేయగలవా? కానీ ప్రజలకు ఎందుకు భయం? యెహోవా తోడుగా ఉన్న ప్రజలను చూస్తే ప్రజలకి భయం వేస్తుంది. యెహోవా తోడుగా ఉన్న ప్రజలు ఎవరికి భయపడరు కూడా. మీకు తెలుసా, భగత్ సింగ్ గారు తను సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఆయన మందిరం ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు పెద్ద చర్చ్, మెయిన్ సెంట్రల్ చర్చ్ ఒకటి ఉంది కదా, ఆ సెంట్రల్ చర్చ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. చాలా పెద్దది. నేను అక్కడికి వెళ్ళేవాడు. చాలా పెద్దది, ఆవరణం చాలా పెద్దది. నాకు తెలిసి చాలా కోట్లు ఉంటుంది. అప్పుడు ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి, ఆ స్థలం నాకు కావాలి, ఈ స్థలం నాకు కావాలి అన్నాడు. ఏమన్నా సమాధానం చెప్పాడో తెలుసా? ధైర్యవంతుడైనటువంటి దేవుడి సేవకుడు, నీకు చేతనైతే తీసుకో అన్నాడు. నీకు చేతనైతే తీసుకో అన్నాడంట. మీరు చెప్పగలరా? మనమైతే పోలీస్ స్టేషన్లకి, కేసులకి, కాళ్ళ బేరానికి వెళ్తాం. కానీ ఆ దైవజనుడు మాట, నీకు చేతనైతే తీసుకో. యెహోవా తోడుగా ఉన్న ప్రజలు ఎవ్వరికి భయపడరు. ఇంకా మనల్ని చూస్తే ఇది ఎంత ధైర్యంగా చెప్పాడేంటి?
అనే మాటను చూసి ఆ తర్వాత ఎంక్వైరీ చేసి అవన్నీ చేసిన తర్వాత ఎందుకులే మనకి ఇచ్చిన గొడవ అని చెప్పి వారే విత్డ్రా అయ్యారు. ఎందుకంటే యెహోవా తోడుగా ఉన్నటువంటి ప్రజలను చూస్తే ప్రజలకి భయం. మిమ్మల్ని బలమైన జనాభాగా తయారు చేస్తారు. ఎవరైనా ఒక మాట అనగలరా? ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అమ్మో ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలుసా? ఆ సంఘం ప్రపంచ వ్యాప్తంగా ఉంది, కొన్ని లక్షల మంది ఉన్నారు, వెళ్ళండి ముట్టండి, అవుతుందా? సమస్య లేదు. ఎందుకంటే ఇస్సాకు వలె బలమైన జనముగా ఎప్పుడైతే వారు తయారయ్యారో ఎవ్వరు కూడా వారిని ముట్టలేరు. వాక్యం సెలవిస్తుంది, యెహోవా తోడుగా ఉన్న ప్రజలు బలమైన జనముగా తయారవుతారు. వారికున్న జ్ఞానమైన, వారికున్న తలాంతులైన, వారికి ఉన్నటువంటి సామర్థ్యమైన, వారి పట్ల దేవుడు చేస్తున్నటువంటి మేలులన్నీ చూసినా సరే ప్రజలు చూచి ఆశ్చర్యపడతారు, అసూయ పడతారు, అవసరమైతే కుట్రకు కూడా దారి తీస్తారు. ఇస్సాకు అందుకన్నాడు, నా మీద పగబట్టి నన్ను విదేశం నుంచి నన్ను పంపించారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు కాలబేరానికంటే? ప్లీజ్ ఏమనుకోవద్దు, నిన్ను సమాధానంగానే మేము పంపించాం, నీకు ఏ కీడు చేయలేదు కదా, నీవు మాకు కీడు చేస్తావేమో అని నిబంధన చేసుకోవడానికి ఇదిగో నా సైన్యాధిపతిని పట్టుకొని వచ్చాను, నా స్నేహితుని ఒకరిని పట్టుకొని వచ్చాను, దయచేసి నీవు మాకు కీడు చెయ్యవద్దు అనే మాట ఒక రాజు చెప్పాడంటే ఏ స్థాయిలో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడో ఆలోచన చెయ్యండి. వాక్యంలో చూస్తున్నాం. అదే నిర్గమాకాండం 1వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కూడా చూద్దాం. ఇశ్రాయేలుల చేత ఐగుప్తులు కఠినంగా సేవ చేయించుకుని, వారు ఇశ్రాయేలు చేత చేయించుకుని ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. చూడండి, ప్రాణాలని విసిగించేశాడు రాజు. ఎందుకు విసిగించాడో తెలుసా? జనాభా విస్తరిస్తుంది, బలముగా ఉన్నారు, మనకంటే బలమైనటువంటి జనాభాగా మారుతున్నారు. దీన్ని తట్టుకోలేకపోయాడు ఐగుప్తు రాజు. వాక్యములో చూద్దాం, 15-16 వచనాలు కూడా చదవండి. మరియు ఐగుప్తు రాజు షిఫ్రాహుయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాణ్ణి చంపుడి, ఆడదైన ఎడల దాన్ని బ్రతకనేయుడని వారితో చెప్పాను. చూడండి, కుట్రలో 2వ భాగం ఇప్పుడు కనిపిస్తుంది. ఇదంతా ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఏమైనా తిరుగుబాటు చేశారా ఐగుప్తు రాజు మీద? చేశారా? మాట్లాడరండి. ఇదంతా తిరుగుబాటు చేయడం వల్ల చేశారా? కాదు. దేవుడు వారికి తోడై ఉండి ఆశీర్వదించడం వలన రాజు భయపడి కఠినమైనటువంటి బానిస పని చేయడానికి అప్పగించాడు. కుట్ర నెంబర్ 1. ఇప్పుడు 2వ పని ఏంటంటే వీరు విస్తరించకుండా ఉండాలి కాబట్టి మంత్రసానులతో చెప్పాడంటే ఒకవేళ హెబ్రీ స్త్రీలు కానీ మగపిల్లలను పుడితే చంపేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనివ్వండి. ఎందుకు ఇలాగూ చేస్తున్నాడు? చంపడానికి కూడా, చిన్న పిల్లలని చూడకుండా చంపడానికి కూడా రాజు రహస్యంగా వారికి చెప్పాడు. ఎలాగూ ఇది ఎందుకు చేశాడంటే ఒకటి యెహోవా ఆశీర్వదించినటువంటి జనాభా అది. ఇప్పుడు స్తోత్రం, హల్లెలూయా. వాక్యంలో చూస్తున్నాం, యెహోవా ఒకరికి తోడై ఉంటే వారు చేసినదంతా సఫలమగుతుంది. యెహోవా ఒకరికి తోడై ఉండాలంటే ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం చేస్తే వారు అతన్ని ప్రేమించిన వారు అవుతారు. కనుక దేవుడు వారితో పాటు ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు వారితో పాటు ఉంటారో వారు బలమైన జనాభా కూడా మారుతారు. బలమైన జనాభాగా మారకపోయినా సరే నిన్ను చూసి అసూయపడతారు. నిన్ను చూసి ఎవరైనా అసూయపడ్డారా? పడకపోతే తప్పు, పడాలి.
నిన్ను చూసి భయపడాలి. వీడేంటి ఎంత తెలివిగా ఉన్నాడు, ఏమేంటి ఎంత తెలివిగా ఉంది అనుకోగలిగే స్థితిలోనికి రావాలి. అప్పుడు నెక్స్ట్ స్టెప్ మొదలు. అప్పుడు వారు అసూయపడడంతో పాటు ఈయనేం చేద్దాం, ఈయనేం చేద్దాం అనే ఆలోచన దగ్గర కూడా వెళ్తారు. కానీ నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. అంటే యెహోవా ఆశీర్వాదం మనల్ని ఏ స్థాయిలోనకు తీసుకుని వెళ్తుందో చూడండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీవు తోడుగా ఉంటే ప్రభువా ప్రతి పనిలోనూ మేము ఆశీర్వాదం చూడగలం. ప్రతి విషయంలో కూడా ప్రభువా మేము ఆశీర్వాదం చూడగలం. ప్రభువా మేము చేసే ప్రతి పని సఫలమవుతుందని నీ వాక్యంలో సెలవిచ్చే వందనాలయ్యా. నీవు తోడుగా ఉంటే ప్రభువా మేము బలమైన జనాంగముగా కూడా మారుతామని నీ వాక్యంలో చూపించావు. వందనాలు ప్రభు. ఇదిగో దేవా తండ్రి, మమ్మల్ని మేము ఈ రోజు సమర్పిస్తుండగా ఈ నూతనమైన సంవత్సరములో మరొక్కసారి నీ పాద సన్నిధిలో నీ యొక్క తోడును కోరుకొనుచుండగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మా మరణం వరకు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. ఇదిగో దేవతండి, బలమైన జనముగా మమ్మల్ని కూడా తయారు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్.